అబ్రహామును పరిశోధించినది ఎవరు? అబ్రహామును పరిశోధించినది ఎవరు? ఇస్సాకును దహనబలిగా అర్పించడానికి దేవుడు అబ్రహామును ఏ దేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు? దేవుని ఆజ్ఞను విన్న తర్వాత అబ్రహాము ఎప్పుడు లేచి ప్రయాణమయ్యాడు? అబ్రహాము ఇస్సాకులతో పాటు ఎంతమంది పనివారు వెళ్ళారు? దేవుడు చెప్పిన స్థలాన్ని అబ్రహాము ఎన్నో రోజున దూరం నుండి చూశాడు? కొండపైకి వెళ్ళేటప్పుడు దహనబలికి కావలసిన కట్టెలను అబ్రహాము ఎవరిపై పెట్టాడు? కొండపైకి వెళ్తుండగా నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అబ్రహామును ఎవరడిగారు? ఇస్సాకు ప్రశ్నకు అబ్రహాము ఇచ్చిన ప్రవచనపూర్వకమైన సమాధానం ఏమిటి? అబ్రహాము తన కుమారుడిని చంపడానికి కత్తి పట్టుకున్నప్పుడు ఎవరు ఆకాశం నుండి అతన్ని పిలిచారు? ఇస్సాకుకు ప్రతిగా బలి అర్పించడానికి అబ్రహాముకు పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఏ జంతువు కనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని బైబిల్ క్విజ్ల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.